మెగాస్టార్ చిరంజీవి గారి వాల్తేరు వీరయ్యకు నరసింహం నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ చిత్రానికి దర్శకుడు ఒకరే అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ దర్శకుడు డైరెక్టర్ బాబీ. ఈ రెండు చిత్రాలకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ను ఒక నెటిజన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏమిటో చదువుదాం. వాల్తేరు వీరయ్య చిరంజీవి, డాకు మహారాజ్ బాలకృష్ణ. బోత్ ఆర్ డైరెక్టర్ బై బాబీ. బోత్ ఆర్ సంక్రాంతి రిలీజెస్. But Valther Veerayya collected 237 crore plus, while Daku Maharaj collected only 136 crore plus. In fact, Daku Maharaj received better reviews. What might be the reason? ప్రశ్న అర్థమైంది కదా. రెండు చిత్రాలకు ఒక్కరే డైరెక్టర్ అయినప్పుడు డాకు మహారాజ్కు బెటర్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ వచ్చినప్పుడు డాకు మహారాజ్ ఎక్కువ కలెక్షన్స్తో హిట్ అవ్వాలి కదా. కానీ ఎందుకు ఫ్లాప్ అయింది? వాల్తేరు వీరయ్య ఎందుకు బ్లాక్ బస్టర్ అయింది అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు అందరూ యునానిమస్గా చెప్పిన జవాబు మెగాస్టార్ చిరంజీవి గారి స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. ఆయనతో ఎవరు కూడా కంపారిజన్ చేసుకోకూడదు. బాలకృష్ణ గారు అసలే చేసుకోకూడదు. అందుకే కులగజి ఛానల్స్ డాకుకు టాప్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఇచ్చిన, వాల్తేరు వీరయ్యకు తక్కువ రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఇచ్చిన, చివరకు వాల్తేరు వీరయ్య డాకు మహారాజ్తో పోలిస్తే డబుల్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ కనబడుతున్నాయి. ఏఎంబి సినిమాస్ క్లోజింగ్ గ్రాస్ అట ఆచార్య 71.65 lakhs, వీరసింహారెడ్డి 69.89 lakhs, డాకు మహారాజ్ 69.46 lakhs 23 days. చిరంజీవి గారి డిజాస్టర్ ఆచార్య కంటే బాలకృష్ణ గారి రెండు చిత్రాలు కూడా తక్కువ గ్రాస్ వసూలు చేశాయన్నమాట. ఈ ఎగ్జాంపుల్స్ వల్ల చిరంజీవి గారి రేంజ్కు బాలకృష్ణ గారి రేంజ్కు ఏ స్థాయిలో డిఫరెన్స్ ఉందో ప్రతి ఒక్కరికి కూడా క్రిస్టల్ క్లియర్గా అర్థం అవుతోంది.